దగ్గరకు వచ్చిన తర్వాత పిల్లవాడు సాయంత్రం పూట చదువుతున్నాడా లేదా అని క్వశ్చన్ చేయొచ్చు. ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత బుక్స్ విసిరేసి బజార్లో పోతున్నాడా, ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత నీట్ గా మొహం కడుక్కొని హోంవర్క్ రాసుకుంటూ కూర్చుంటున్నాడా లేదా అనేది ఒక ప్రశ్న. దానికి సమాధానం మరి మేము చెప్పాలి. మీకు మైక్ ఇస్తాం, ప్రతి ఒక్కరికి ఒక మైక్ ఇస్తాను. మీ సమాధానం చెప్తే మేము నోట్ చేస్తాం, ఓకేనా? నెక్స్ట్, ఉదయం పూట 5 గంటలకి మీ పిల్లల్ని లేపుతున్నారా లేదా? వాడు నిద్రపోతున్నాడు ఇంకోటి చేసుకోవడం అనే సంబంధం లేదండి. వాళ్ళు లేచి కూర్చోవాలి, లేచి బుక్స్ ముందు వేసి కూర్చోవాలి. ఎందుకు అలవాటు చేయమంటున్నానంటే, మీ ఏజ్ లో ఉన్నప్పుడు మీరు కూడా ఖచ్చితంగా సాయంత్రం చదవండి, పొద్దున్నే చదవండి అని చెప్పారు కదా. చెప్పిన దానికి కొంచెం మీరు ఇప్పటికీ పిల్లలకి అవకాశం ఇస్తున్నారని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఉదయం పూట లేస్తున్నారా లేదా అనేటువంటి విషయం పైన మాట్లాడుతున్నాం. తర్వాత తెలుగు సబ్జెక్ట్ ఎలా ఉంది? సబ్జెక్ట్ ఎలా ఉందంటే, సార్ తెలుగులో ఫస్ట్ ఎస్ఏ వన్లో 12 మార్కులు వచ్చినాయి, ఎఫ్ఎట్లో 10 వచ్చినాయి, ఎస్ఏ వన్లో 36 వచ్చినాయి. సార్ ఏం చదవని అడుగుతాను నన్ను. అది క్వశ్చనే కాదు, మార్కులు ఎన్ని వచ్చినాయి అనేది క్వశ్చనే కాదు. మీకు క్లియర్ గా చెప్తున్నాను. క్వశ్చన్ ఏంటంటే, మా అబ్బాయికి తెలుగు చదవడానికి వస్తుందా లేదా? క్వశ్చన్ ఒకటే, తెలుగు చదవడానికి వస్తుందా లేదా? సరళ అక్షరాలు చదువుతాడా లేదా? దీర్ఘాలు గుర్తుపడుతున్నాడా లేదా? గుణింతాలు గుర్తుపడుతున్నాడా లేదా? ఒత్తులు గుర్తుపడుతున్నాడా లేదా? అంతే క్వశ్చన్. తెలుగులో FA1లో 10 మార్కులు వచ్చినాయి సార్, FA2లో 20 వచ్చినాయి సార్, భారీగా ఉన్నాడు సార్ మా అబ్బాయి అంటే మీరు, అది కరెక్ట్ కాదు. తెలుగు చదువుతున్నాడా లేదా? బుక్ ఇస్తే చదువుతున్నాడా లేదా? అట్లా చదివితేనే మనకి తెలుగు వస్తుంది. లేదంటే నేనేమి మా టీచర్స్ అంతా, నేను అనేది కాదు, ప్రతి స్కూల్లో జరుగుతున్న మోసం చెప్తున్నా. మోసం అని కాదు, పరిస్థితి అలా ఉంటాను. ఫస్ట్ లో ఒక 5 మార్కులు వచ్చి తర్వాత 10 మార్కులు వచ్చి మా కొడుకు భారీ చదువుతున్నాడు, అసలు చదువుతున్నాడు. ఏం చదువుతున్నాడు? మార్కులు వస్తే చదువుతున్నట్ట నా దృష్టిలో కాదు. వాడి న్యూస్ పేపర్ ఇస్తే పేపర్ చదవాలి, బోర్డు మీద ఒక బోర్డు చూపిస్తే ఆ బోర్డు మీద చదవాలి, అది మనకి చదువుతుంది నా ఫీలింగ్. హిందీ కూడా సేమ్, ఇంగ్లీష్ సేమ్, మ్యాథ్స్ ఎన్ని నువ్వు బుక్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఎవరైనా చేస్తారు. కానీ మీరు అడిగేది వడ్డీ లెక్కలే, మీరు అడిగేది లెక్క ఒక్కట్లు అడుగుతున్నాను. మరి తర్వాత కూడే లెక్కలు, తీసేసే లెక్కలు, హెచ్చింగ్ ఎవరికి దాదాపు అడుగు చెప్తాడు కదమ్మా. నర్సరీ వాడు నర్సరీ మన స్కూల్లోకి వచ్చి 3 ఏళ్ళు అయింది అంతే. 3 నెలలు కూడా కాలే, 2 నెలలే మన అయిండొచ్చు. డిసిప్లైన్ లో ఉన్నాడు. నేనంటే ఫుల్ భయము, ఏమంటే కొంచెం ఇది ఉంది. వాళ్ళ అవ్వాలంటే అంటాడు, వాళ్ళ అవ్వ దగ్గరికి పోతాడు, చెప్తాడు మళ్ళీ ఎవరు ఏమంటే రాసే రాదమ్మా తొందరగా. నర్సరీ పిల్లవానికి రాసే రాదు, టైం పడుతుంది, కొంచెం టైం తీసుకుని శిరీష లాస్ట్ లో నిల్చోండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ దర్శనశ్రీ. ఏం డల్ అంటే ఏమైంది? ఏ దాంట్లో, ఏ సబ్జెక్ట్ లో? ఇంగ్లీష్ లో. ఏ క్లాస్? తిమ్మాపురం. నర్సరీనే. చెప్పడం చెప్పడం కోలం మిస్ అవుతుంది. ఇంకా ఏం నోటీస్ చేశారు? రాసిన మళ్ళీ అడిగితే చెప్పడం లేదు, డ్రిల్లింగ్ ఇవ్వాలి బాగా, అంతే. దానికి ఒకటే ఆప్షన్, డ్రిల్లింగ్ ఇవ్వాలి. ఓకే అమ్మా, చూస్తాను. ఇంకోనమ్మా, ఇప్పుడు మిస్టేక్స్ రాసినామని కాదు, దానిలో లాజిక్ చెప్తాను వినండి. ఈయన నుంచి అంత పరిగెత్తి పోమని చెప్పినాడు, ఆడు ఫోన్ ఆపింటాడు.
నాకు ఆలోచన ఏంటంటే ఫోన్ పట్టుకొని నా ఆలోచన ఇదని పరిగెత్తుకుంటూ ఇది పడినాడు తప్పనే వాడు చాయ్ పెట్టి ఇచ్చి కాబట్టి చూసుకుంటూ సపోర్ట్ చేసి 1 or 2 months నాటేసింటాం అంతేగాని వాళ్ళు నాలెడ్జ్ లేదని కాదు ఇంకొంచెం ఆ ఫోన్ పట్టుకొని చెప్పింటారు ఈ తప్పు చేసినా నేను చార్జెట్ ఇచ్చి ముందుకు పోవని చెప్పే రకంలో నేను పొరపాటు చేస్తుంటాను అది అందరికీ నాలెడ్జ్ చేస్తుంటాం అట్లా ఏమైనా ఉంటాయి కూడా నన్ను చెప్పడం ఓకే రాసుకోండి ఓవరాల్ రాసుకోండి ఒక నర్సరీ అమ్మాయికి ఉండాల్సిన లక్షణాలు ఉన్నాయా లేదా ఒకటే క్వశ్చన్ ఇంకా డెవలప్ కావాలా డెవలప్ టైం పడుతుంది అమ్మాయి బిల్డింగ్ వెళ్ళమంటారు నర్సరీకి ఎవరు చెప్పలేదండి నర్సరీకి ఆల్ఫాబెట్స్ రావాలని రాజ్యాంగంలో రాలేదు యా టీచర్ చెప్పలేదు యా బుక్లో రాయలే నర్సరీ పిల్లలని స్టేటస్ చెప్తున్నాను అంతే ఇంకోటి తెలుసా మనమే నర్సరీ ఎల్కేజీ యూకేజీ చదివిస్తున్నాం పక్క దేశాల్లో నర్సరీ ఎల్కేజీ ఫస్ట్ క్లాసే థర్డ్ క్లాస్ వచ్చిన తర్వాత నేర్పిస్తారు అంతెందుకు 6వ తరగతి నేను 6వ తరగతి నుంచి నాకు హిందీ ఉంది నాకు 1వ తరగతి నర్సరీ నుంచి నాకు 5th క్లాస్ వరకు హిందీ లేదు నా 6వ తరగతి నుంచి నాకు హిందీ ఉంది మాకేం హిందీ బాగా చదువుతున్నాను చేస్తున్నాను టైం పడుతుంది మొత్తాన్ని ప్రతిదాన్ని మనం మేనేజ్ చేయాలని కొంచెం టైం పడుతుంది ఖచ్చితంగా అడిగితే చెప్పే ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా చేస్తానమ్మా నెక్స్ట్ తిమ్మాపురంలో మీ కాలనీలోకి వచ్చిన తర్వాత మీ అమ్మాయి డెవలప్మెంట్ చూపించిన తర్వాత పంపిస్తాం లేకపోతే ఓకేనా రైట్ నెక్స్ట్ డిసిప్లైన్ లేదంటే పనికి కాళ్ళ ఎగరేస్తున్నారంటే కాళ్ళ ఎగరేసే ఫ్రెండ్ మీ ఊర్లో ఉన్నారని లెక్క మీ పక్క చుట్టుపక్కల పిల్లలు కాళ్ళు ఎగరేస్తూ మాట్లాడుతున్నారని లెక్క మీరే నేర్పిస్తున్నారా ఈడ మేము ఉన్నవాడైతే ఇన్షూరెన్స్ చేసుకుని మాకేం తెలియదు అన్నట్టుంటాడే చదువు పర్లేదు డిసిప్లిన్ లేదని రాసుకో ఏం అడిగినారమ్మా ఏం అడిగితే చమ్లీ సిస్టమ్ రాస్తారు మీ జమ్లీకి రాసింది నాకు ఇప్పుడు చెప్తే నేను దాని గురించి ఏ క్లాస్ రాపించి వీడియో పెట్టాలి అట్లాగే ఇప్పుడు ఎంతవరకు వస్తుంది నాకు తెలియాలి కదా వాళ్ళు చెప్పింది లేదని నాకు తెలియాలి కదా కాబట్టి చెక్ చేసి పెట్టాలి వీడియో ఓకే ఓకే మరి చూస్తాను ప్రాబ్లం అయితే లేదు కదా ఓకే ఓకే నెక్స్ట్ అల్తాఫ్ hey hold your hands sit properly what I am saying sit properly అల్లరి ఎక్కువ ఉందంటున్నావు మామ నేను కొడుతున్నాను అల్లరి ఎక్కువ ఉందంటున్నావు నేను కొడతానంటున్నా కదా నేను అల్లరి రాత్రికి వస్తాను కదా తెలుగు రాసుకో తెలుగు ఇంతవరకు వస్తాయి అనేది తెలుసా ఓకే తెలుగు నెక్స్ట్ రాస్తున్నాడు తెలుగు కొంచెం రాస్తున్నాడు చెప్పడం లేదు మీరు అడగాలి ఈరోజు నుంచి అడగాలి ఓవర్ తగ్గిస్తాను దీన్ని ఓవర్ చెప్పేదాని మీద ఎక్కువ ఇస్తాను ఈరోజు నుంచి ఓకేనా ఇంకా జహీర్ పర్లేదు జహీర్ అన్ని సబ్జెక్ట్లో బాగున్నాడు అన్ని సోషల్ చేయలేదు అల్తాఫే కొంచెం తిరుగుతూ ఉంటాడు చేస్తాను వాడు జహీర్ పర్లేదు మాకు బాగున్నాడు దాని గురించి
నువ్వు చెప్పినావు కదా ఇంకేదో తెచ్చిపెట్టి నువ్వే వచ్చి ఏమి ఇట్లు కొట్టినావు అడగడం అడగాలండి అంత బాగా చూసుకుంటానులే ఓకేనా నెక్స్ట్ 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 నరేష్ అడుగుతూనే సైలెంట్ ఉంటాను వాళ్ళందరూ చదువుకుంటే చూడండి చెప్పండి నరేష్ ఎట్లా పర్లేదా పొద్దున్న లేవడం లేదు నీ కూతురు ఇంట్లో ఉంది నీ కూతురు ఇంట్లో కూతురు అసలు ఉందా అమ్మాయి ఓకే పొద్దున్న లేవడం లేదు మార్నింగ్ లేవడం లేదు నెక్స్ట్ చదువు ఎట్లుంది అడుగుతున్నారా ముందు గవర్నమెంట్ స్కూల్ భయం పిల్లలతో అడుగుతున్నారు కదా మీకు ఒకవేళ నేను అవగాహన లేకపోయినా అడిగితేనే పొరపాటునే చెప్తేనే నాకు తెలుస్తుంది మీరు ఉంటే చదువుతున్నారంటే నేను బాగుండాలి అనుకుంటా మీకు ప్రాబ్లమ్స్ చెప్తే అవునబ్బా ఇప్పుడు ఫోకస్ చేయడానికి పొద్దున లేవడం లేదు మీరుంటారా ఇంట్లో అవునవును మేము మార్నింగ్ లేవంటాము 4 గంటలు ఫోటో పెట్టాము 4 గంటలు పెడతాను నెక్స్ట్ చెప్పండి సార్ చెప్పండి సార్ ఫస్ట్ క్లాస్ జయంత్ చెప్పండి ఫస్ట్ క్లాసా నర్సరీ ఏమో చదివించారు ఎల్కేజీ యూకేజీ కూడా చదివినాడు అట్లయితే 3 ఏళ్ళు చదివినాడు అట్లయితే ఫస్ట్ క్లాస్ మన దగ్గరికి వచ్చినాడు ఫస్ట్ క్లాస్కి వచ్చినాడు అక్షరాలు గుర్తుపట్టట్లేదు ఈ 3 ఏళ్ళు అక్షరాలు వచ్చినాయా ఈ 3 ఏళ్ళు అక్షరాలు ఏమైనా వచ్చినాయా అంటారా అప్పుడు కూడా వస్తుంది కనీసం రాస్తున్నాడు అన్ని చెప్తున్నాడు చెప్పడం లేదు మధ్యలో వరకు చెప్పడం లేదు వరుసగా చెప్తున్నారు ఒక ఆడ పట్టి పట్టించారు మిగతా మధ్యలో వరకు చెప్పడం లేదు ఏమి సమస్య ఓకే ఓకే నెక్స్ట్ అందరికి ఇవ్వండి ఒకసారి అదే ఎక్కువ ఫస్ట్ క్లాస్ గుర్తు పెట్టుకున్నాను ఆ రోజు అయినా నైట్ అంతా ఏడుస్తాను తెచ్చిచ్చేదాకా మాకు ఇంకా బలంగా మళ్ళీ నైట్ తీసుకురావాలి బాగా ఇబ్బంది పెడతాడు నేను ఇబ్బంది పెడతాను లేదు మీరేం దాని గురించి వరి కావద్దండి మేము కొంచెం చూసుకుంటాం నన్ను అడగొద్దండి Este 25 sepas que pasaremos la noche buena bajo las estrellas. కొంచెం ఫ్రీ అర్థం అన్నారు కదా అది Vamos a regalar
దాని గురించి se మాట్లాడు. saturna la fiesta. Siéntate y prende las velas. పడుకోబెట్టుకుంటూ నువ్వు పడుకోబెట్టుకున్నావు చదువు పడుకుంటుంది. Que Santa nos traerá una నువ్వు sorpresa. పడుకోబెట్టుకున్నావు ఇంట్లో లేపలా Lévele porque ya ఆ ఇంట్లో లేపాలి. mira a los niños. మీకు ఆ పిల్లవాళ్ళు ఇంప్రూవ్మెంట్ కుంకింగ్ డేస్లో షార్ట్లో కనిపించాలి. ఇంట్లో లేపండి. అర్లీ టు బెడ్ అర్లీ టు పడుకోండి. లేపండి. ఉదయము వారి చదువు రాకుండా పడలేదు. కొత్తగా లేస్తే ఉన్నంత మనస్సాక్షి మనశ్శాంతి ఇంకోళ్ళు ఉండవు. కూడా కొన్ని రోజులు సెలవు స్కూల్ మళ్ళీ మామూలుగా ఎందుకు మర్చిపోవట్లేదా? మా బైక్ తోలేదు 2 రోజులు తోలుకొని తేరాడు అంటే మీకు ఒక జ్ఞానం పిల్లవనుకోలేమా కాదు. యాక్టివిటీ బేస్డ్ మొదలు పెడుతున్నాము. దానిలో వేసిన వ్యక్తిని వారి మధ్యలో ఆర్డర్ చెక్ చేస్తున్నారు. అప్పుడైతే మనకు ఛాన్స్ వస్తుంది. Brindando bajo las estrellas todo lo bueno y lo malo que nos ha de regalar este రాసుకుంటాడు మధ్యలో అడిగి చెప్తాడు. ఇది మీ ప్రాబ్లం. se saturna ఓకే la ఖచ్చితంగా fiesta. నేను మాట్లాడలేదు. Siéntate ఓకే y థ్యాంక్ యూ prende అన్న. las velas. Como Hey. esta no hay noche más bella. Seguro que Santa nos traerá una sorpresa. గౌతమ్ Bebe porque ya కూర్చోండి llegó కూర్చోండి. la Navidad. గౌతమ్ Mira a los రేపు niños మొదటి గౌతమ్ రా బొమ్మను todo tiempo pasado que no supimos ¿Volverá? cuándo decirnos te amo. Quisiera aprovechar esta natividad para tomarnos de las manos y sentirte muy bonito. స్కూల్ కాదేమి Ojalá que fuera 25 todo el año, sí. శ్రీ అది అక్కడ నిలబడి నచ్చుడాక బుక్ పట్టుకున్నావు కదా. ఎడ్యుకేషన్ అయితే పర్లేదు కదా. అంజలి వెళ్తుంది అమ్మాయి గమనిస్తున్నారా? లేదక్క అమ్మాయికి మ్యారేజ్ అయింది. ఏమన్నా ఎడ్యుకేషన్లో చెప్పండి అందుకే రావడం. ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే నెక్స్ట్ లతీష్ అండ్ వర్ణిక స్టాఫ్ చెప్పండి. 10 మెంబర్స్ అక్క. ఇంకా కొంతమంది ఎగ్జామ్స్ ఉన్నాయని టీచర్స్ చేశారక్క. ఇంకా ఎగ్జామ్స్ ఉన్నాయని లీవ్ డిసిప్లిన్ లేదు. ఓకే మార్నింగ్ లేదు వర్ణిక మార్నింగ్ లేదు. స్టడీ వాళ్ళంతా మనం చెప్పారు కదా, కొంతమంది ఫోకస్ చేస్తున్నాం. ఖచ్చితంగా మార్చే ప్రయత్నం చేస్తాం. పవన్ సార్ బీకామ్ డీడ్ బీడ్ అవన్నీ అయిపోయినాయి అక్క. అది అక్కడ నిలబడి చూడడం అంజలి అక్క బీకామ్ అక్క అమ్మాయి బీఫామ్స్ అక్క